ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ పరంగా 9400 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతున్నారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH 167లో గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3180 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుంది. ఇక జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 2360 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే తయారీ రంగానికి ఊతమివ్వనుంది. ఇక కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 118 కిలోమీటర్ల నిడివితో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టును 1250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే రైళ్ల రాకపోకల్లో రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లోనే తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. బేగంపేట్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. చారి, ఈ రోజు మొత్తం స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని గంటలకు ఆయన బేగంపేట్ చేరుకోబోతున్నారు? 2:20 నిమిషాల నుంచి 2:30 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి HICCకి బయలుదేరుతారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 2:30 తర్వాత 2:40 మధ్య బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా HICCకి బయలుదేరి వెళ్తారు. HICCలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున బేగంపేట ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారు స్వాగతం పలుకుతారు. ఇక్కడ స్వాగతం పలికిన తర్వాత నేరుగా HICCకి ప్రధానమంత్రి మోడీ బయలుదేరి వెళ్తారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కార్యక్రమంలో కూడా అక్కడ పాల్గొంటారు. ప్రధానమంత్రి మోడీతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా HICCలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల వేదిక దగ్గర మాట్లాడతారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్తారు. ఆ తర్వాత హాస్పిటల్ ఇనాగ్రేషన్, ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి మోడీ హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు బీజేపీ తెలంగాణ లక్ష్యంగా పావులు కలుపుతుంది అనడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, బెంగాల్లో విజయం సాధించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ చేయాలని బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దాంట్లో భాగంగానే కర్ణాటక అలాగే తెలంగాణ 2 రాష్ట్రాల మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇవాళ షెడ్యూల్ కూడా కర్ణాటకలో పర్యటన ముగించుకొని తెలంగాణకి వస్తున్నారు. సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభ వేదికపై బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏం మాట్లాడబోతున్నారు ప్రధానమంత్రి అనేటువంటి అంశంపై ఆసక్తి అయితే నెలకొంది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేస్తుందని ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏ అంశాలను, ఒకవైపు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలను చెప్తూనే రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఎలా ఫోకస్ చేయబోతారు మోడీ అనేటువంటి అంశం అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మోడీ అభివృద్ధికి సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాల్లో 2 కీలకమైనటువంటి అంశాలుగా మనం చూడొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని అంశాలను, కొన్ని వినతి పత్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. వాటిని అమలు చేయాలనేటువంటి, వాటికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని పదే కోరుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ప్రభుత్వం నుంచి కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. అయితే ఈ వేదిక మీద నుంచి
అభివృద్ధికి సంబంధించినటువంటి తన విజన్ డాక్యుమెంట్లో భాగంగా అభివృద్ధికి సంబంధించి 9,800 కోట్ల అభివృద్ధి పనులని మోడీ శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో పొలిటికల్ అంశాలకు సంబంధించి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీలు కూడా ఎవరి వ్యూహాలని వాళ్ళు పదును పెడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మోడీ ద్వారా ఏం చెప్పించాలనుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద అలాగే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎలాంటి అంశాలని ఫోకస్ చేస్తారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 2 అంశాలను బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇటీవల క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వాటిపై జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని, మరోవైపు కాళేశ్వరానికి సంబంధించి 8 నెలల క్రితమే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించాం. దానికి సంబంధించి విచారణ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేటువంటి అంశాల మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటికి స్థానికంగా ఉండేటువంటి బీజేపీ నాయకత్వం కౌంటర్ చేసిన సందర్భం ఒకెత్తైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఫోకస్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి వేదికపై ఎలాంటి అంశాలని ప్రస్తావిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మోడీ 3వ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేశారు. 2,000 పైచిలకు మంది పోలీసుల్ని ఏర్పాటు చేశారు. అణువణువున తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అందరినీ అనుమతి చేసేటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేటువంటి హెచ్ఐసిసి కావచ్చు, ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో బేగంపేట ఎయిర్పోర్ట్లో అక్కడ కావచ్చు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాత అటు పార్టీ కానీ ఇటు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పాసుల్ని మాత్రమే చూసి అనుమతి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మరి కాసేపట్లోనే మోడీ హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. హైదరాబాద్ వేదికగా పొలిటికల్ ఫోర్స్గా మోడీ ఎలాంటి అంశాలని ప్రస్తావిస్తారు, అభివృద్ధి వేదికల మీద శంకుస్థాపన వేదిక మీద ఏం చెప్పబోతున్నారు, ఇలాంటి అంశాలన్నిటి కూడా ఆసక్తిగా ఉంది కాబట్టి చూడాలి. మరి కాసేపట్లోనే మోడీ టూర్కు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఆయన టూర్ ప్రారంభం కాబోతుంది కాబట్టి వీటన్నిటిని ఎలా చూడాలి, ఏం చెప్తారు అనేటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే చారి 5:30 గంటలకి ఈరోజు పరేడ్ గ్రౌండ్ లో ఒక పబ్లిక్ మీటింగ్ ఉండబోతోంది. సో ఈ మీటింగ్ లో ఇతర పార్టీల నుంచి కూడా ఎవరైనా నాయకులు పాల్గొనే అవకాశం ఉందా, లేదా కేవలం బీజేపీ తరపున నేతలే ఉండే అవకాశం ఉంటుందా? రైట్, ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి చేరికలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రధాని పాల్గొనేటువంటి వేదికల మీద చేరికలు అనేవి ఉండవు. సహజంగా పార్టీకి సంబంధించినటువంటి విధానాల ప్రకారం చేరికలకు సంబంధించినటువంటి విషయాల్ని ఈ వేదికల మీద చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పార్టీకి సంబంధించి బీజేపీ ఈరోజు భారీ ఎత్తున ఒక సభను 1,00,000 మందితో నిర్వహించాలనుకుంటుంది. కాబట్టి ఆ 1,00,000 మందికి సంబంధించి పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వచ్చేటువంటి ప్రజల్ని ఉద్దేశించే మోడీ ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగం ద్వారా తెలంగాణలో బీజేపీ తనకు బూస్టప్ వస్తుందని, ఒక కార్యాచరణకి రూట్ మ్యాప్ కూడా ఈ వేదిక ద్వారా మోడీ ప్రకటించబోతారనేటువంటి ఆశాభావంతో బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి కేవలం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మాత్రమే ఈ వేదిక మీద ఉంటుంది. మోడీ ఈ సభా వేదిక మీద నుంచి తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఒక దిశానిర్దేశం అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ పరంగా 9,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH-167లో గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 3,180 కోట్లతో చేపట్టనున్నటువంటి ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గబోతోంది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సులభతరం కాబోతోంది. అండ్ నెక్స్ట్ జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 2,360 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే తయారీ రంగానికి కూడా ఊతమిచ్చేటట్టుగా ఉంది. ఇక కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 118 కిలోమీటర్ల నిడివితో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టును 1250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే కనుక రైళ్ల రాకపోకల్లో రద్దీ తగ్గి ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఆదా అవుతుంది. అండ్ నెక్స్ట్ మల్కాపూర్ గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. 610 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఇంధన భద్రత పెరిగి రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. ఇక 300 కోట్ల వ్యయంతో నిర్మించిన కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. 21 కిలోమీటర్ల నిడితో దీన్ని ఏర్పాటు చేశారు. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రారంభమైతే కనుక కాజీపేట జంక్షన్ వద్ద రైళ్ల నిలిపివేత సమస్య తొలగి వేగంగా రాకపోకలనేవి సాగబోతున్నాయి. ఇక 1700 కోట్ల ఖర్చుతో వరంగల్లో నిర్మించినటువంటి పీఎం మిత్ర పార్క్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని కూడా పిలుస్తున్నారు. ఇది వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది.